గోదావరికని బస్టాండ్ ఆవరణంలో క్రిస్టియన్లు మత ప్రచారం చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం చూస్తూ నిర్లక్ష్యంగా ఉండడాన్ని నిరసిస్తూ ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కని బస్ డిపో ముందు నిరసన చేపట్టారు. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీగా బస్ డిపో వద్దకు చేరుకొని డిపో ముందు నిరసన చేపట్టి డిపో మేనేజర్కు నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ ప్రాంతంలో ఈ మతస్థులైన మత ప్రచారం చేయకుండా చూడాల్సిన బాధ్యతను డిపో మేనేజర్ గుర్తించి మత ప్రచారం చేపట్టిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ గోదావరికని బస్టాండ్లో గత 4 రోజుల క్రితం క్రిస్టియన్లు మత ప్రచారం చేయడమే కాకుండా మత ప్రచారాన్ని అడ్డుకున్న సెక్యూరిటీ మోకాళ్లపై నిలబెట్టి మొక్కు భూమికి రాయించడమే కాకుండా అతనికి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనిపిస్తూ తిరిగి హిందువులపైనే తమ యూట్యూబ్ల ద్వారా విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నిన్నటికి నిన్న అభినవ్ దర్శన్ అనే ఫాస్టర్ బస్టాండ్కు వచ్చి మత ప్రచారం చేస్తూ కరపత్రాలను పంచుతూ ఇక్కడే సువార్త చేస్తాం, దమ్ముంటే ఆపండి అంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగిందని తెలిపారు. మత ప్రచారం చేసిన బెల్లంపల్లికి చెందిన క్రిస్టియన్లపై మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన అభినవ్ దర్శన్పై అసత్య ప్రచారాలను చేస్తున్న క్రిస్టియన్ యూట్యూబర్స్పై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మత ప్రచారానికి అడ్డగా ఉన్న బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన చర్చిని సీజ్ చేయాలని కోరారు. గత 4 రోజుల నుంచి వెళ్ళి గోదావరికనిలో ఒక మత వర్గానికి చెందిన కొంతమంది వచ్చి ఇక్కడ బస్టాండ్లో మత ప్రచారం చేసి పాంప్లెట్లు వంచి మత ఉద్రిక్తలకు దారి తీసిన మతవాదుల్ని అరెస్ట్ చేయాలని, అక్కడ ఉన్న చర్చిని కూడా మూసివేయాలని, దాని కేంద్ర బిందువుగా మారిన బస్టాండ్ ఆవరణంలో ఉన్న చర్చిని మూసివేయాలని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ చర్యలను లోపలికి పోతే నిన్న మొన్న జరిగిన దృష్టాంతాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే 30 తారీఖు నాడు బెల్లంపల్లి నుంచి వచ్చి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు వచ్చి అందరినీ మతం మారమనుకుంటూ అక్కడ అందరికీ కరపత్రాలు వస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది యువకులు అతన్ని అడ్డగించి ఇది మత ప్రచారం చేయడం తప్పు అంటే దేవీ దేవతలను అవమానించినందుకు అక్కడ ఉన్న రాజుతో పాటు సృజన్తో పాటు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా ఇది చేయడం తప్పు అని చెప్తే ఆ పక్కనే ఉన్న చర్చి నుంచి వెళ్ళి కొంతమంది వచ్చి హిందూ మతం మీద దుష్ప్రచారం చేస్తూ హిందూ సంఘాలను అపహాస్యం చేయాలనే కుట్రతోని ఆ పిల్లగాన్ని బట్టి కొట్టి ముక్కు భూమికి రాయించి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని అనిపించి ఒక విద్వేషపూరితమైన కుట్రకు అక్కడ ఉన్న చర్చిలో ఉన్న కొంతమంది మతోన్మాదులు చేశారు. ఆ కుట్రను చేయడమే కాకుండా మిగతా వర్గాలకు మిగతా సమాజానికి మా క్రైస్తవులను ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని ఒక దుష్ప్రచారం చేస్తూ హిందూ సంఘాలను అపహాస్యం చేస్తూ హిందూ దేవీ దేవతలను కూడా అపహాస్యం చేస్తూ ఇక్కడ మత ఉద్రిక్త వాతావరణాలకు తెరలేపిన ఆ చర్చిని అక్కడ ఆక్రమించిన బస్టాండ్కు సంబంధించిన స్థలాన్ని ఆ చర్చిని మూసివేయాల్సిందిగా ఇవాళ ఆర్టీసీ డిఎం గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న కూడా వచ్చి ఈ దృష్టాంతం మీద గోదావరికనిలో ఉన్న పాస్టర్లందరూ వచ్చి మాకు అన్యాయం జరిగింది, మాకు అక్రమం జరిగింది, మా పాస్టర్లను ఇక్కడ మా క్రైస్తవులను బతికనిచ్చట్లేరు హిందూ మతోన్మాదులు అని చెప్పి వారి యూట్యూబర్లు వాళ్ళందరూ కలిసి ఒక సమూహం వచ్చి వంశంసీఆ దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఆ శిక్షించాలి అని అనుకుంటా హిందూ మతం మీద హిందూ సంఘాల మీద యూట్యూబర్ ఛానళ్లతోని అనేకమైన దుష్ప్రచారాన్ని కల్పించి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. నిన్న కూడా అభినవ్ దర్శన్ అనే ఒక పాస్టర్ వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇక్కడనే సువార్త చేస్తాం, మీరు ఆపుకోండిరా అనుకుంటే చిటికలేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రామాయణం భాగవతాలు వంచండిరా, మమ్మల్ని కొడతారా, మేమందరం రోడ్ల మీదకి వస్తే మీ సంగతి ఏం కావాలని ఒక హెచ్చరికలు జారీ చేసిపోయారు. ఈ హెచ్చరికల దారికి తరుణంలో అవన్నీ చూస్తూ కూడా హిందూ సంఘాల దృష్టికి వస్తే ఈరోజు దాని మీద కూడా పోలీస్ శాఖ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతిస్తే మేము కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అభినవ్ దర్శన్ అనే పాస్టర్ మీద అసత్య ప్రచారాలు కల్పిస్తున్న క్రిస్టియన్ మతోన్మాద యూట్యూబర్లను కూడా వారి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గోదావరికని పోలీస్ శాఖను
ఆ చర్చ. గోదావరి కని డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ బస్టాండ్కు అన్ని మతాల ప్రయాణికులు రావడం జరుగుతుందని, ఇక్కడ ఏ మతస్థులు కూడా మత ప్రచారం చేపట్టడం చట్టవిరుద్ధమని, ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని, దీనిపై నిజాలను తెలుసుకుని మత ప్రచారం జరిగినట్లయితే పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగే బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి చర్చి నిర్మాణం జరిగిందని అనడం జరుగుతుందని, అది తాను ఇక్కడకు రాకముందు జరిగిన విషయమని, బస్టాండ్కు సంబంధించిన భూమి కొలతలను పరిశీలిస్తామని వెల్లడించారు. బస్టాండ్ ఎవరు కూడా మత ప్రచారాలను చేయొద్దని కోరారు. 30 తారీఖు రోజు బస్ స్టేషన్ ఆవరణలో ఒక మాస్టర్ కాంప్లైంట్ పంచడం, అంటే అది మాకు ఎలాంటి అధికారం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బస్ స్టాండ్లో ప్రచారం చేయడం జరిగింది. నాకు కూడా అది ఆలస్యంగా నా నోటీస్లోకి రావడం జరిగింది. మరి దానిపైన బస్ స్టేషన్ మేనేజర్ కానీ, తర్వాత మా ట్రాఫిక్ సిబ్బందికి, అక్కడ ఉన్న గైడ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి మత ప్రచారం కానీ, మతానికి సంబంధించిన కానీ ఎలాంటివి చేయకూడదని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ, రిటర్న్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణలో చర్చ్ గేటు సంబంధించిన కూడా మా సివిల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని ఇంతవరకు ఇప్పుడైతే ఈ సందర్భం అంటే నేనున్న పీరియడ్ అయితే ఇప్పుడు జరగలేదు. అది గతంలో కన్సర్న్ చేసిన అది దాని బౌండరీస్ అవన్నీ కూడా పరిశీలిస్తాము. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగొని రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, అడిగొప్పుల రాజు, మునుగాల సంపత్, కొండపర్తి లింగన్న, పైతెర రాజు, జువైలరి శ్రీధర్ కుమార్, దిగంబర్ పొన్నమంజయ్య, మేడగొని అరవింద్, కొరవి వెంకటేష్, రమేష్ యాదవ్, అనిరుద్ గిరికుమార్, గోటిక శ్రీనివాస్, లక్ష్మయ్య, మధ్యల శ్రీనివాస్, గొట్టి నవీన్, ప్రకాష్, వేణు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.